నెల్లూరులో వరుస చోరీలు దొంగతనాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మాగుంట లేఅవుట్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అర్ధరాత్రి సమయంలో పలు ఇళ్లలో అర్ధరాత్రి వేళ రెక్కి నిర్వహించారు. దొంగల రాకను గమనించిన వాచ్మెన్ పట్టుకునే ప్రయత్నం చేయడంతో పరారయ్యారు. చెడ్డీ గ్యాంగ్ రెక్కి దృశ్యాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కాయి. చెడ్డీ గ్యాంగ్ నెల్లూరులో దిగారనే వార్త తెలియడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ కాలనీలో వీరు ప్రవేశిస్తారోనంటూ వణికిపోతున్నారు. పటిష్ట పోలీసులు నిఘా ఉందని చెబుతున్నా పోలీసులు వీరి కదలికలపై నిఘా ఎందుకు పెట్టలేదని నెల్లూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను చూసి భయపడిపోతున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో దొంగతనాలు పెరగడంతో తమకు రక్షణ కల్పించాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు. చూస్తున్నాం, నెల్లూరులో వరుస చోరీలు దొంగతనాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మాగుంట లేఅవుట్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేయడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో పలు ఇళ్లలో ఇక రెక్కి నిర్వహించారు దొంగలు. ఇక దొంగల రాకను గమనించిన వాచ్మెన్ పట్టుకునే ప్రయత్నం చేయడంతో పరారయ్యారు. చెడ్డీ గ్యాంగ్ రెక్కి దృశ్యాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతికి చిక్కాయి. మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్, నెల్లూరు జిల్లాలో ప్రజలకి, ప్రాణాలకి, అలాగే ఆస్తులకి కూడా భద్రత కరువైందని చెప్పాలి. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున దొంగతనాలు, చోరీలు సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి రోజున వేదాయపాలెం రైల్వే పిఎస్ పరిధిలో ఏకంగా ఏటీఎం అనే కొలగొట్టారు. మొత్తం మీద ఈ వరుస క్రమంలో ఏకంగా మాగుంట లేఅవుట్ లో ఒక వ్యక్తులు చడ్డీలు వేసుకొని వాళ్ళంతా కూడా దాదాపు ఒక 10 ఇళ్లలో వాళ్ళు రెక్కీలు నిర్వహించడం జరిగింది. అవన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలే మనం ఇప్పుడు ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఈ చడ్డీలు వేసుకున్నటువంటి వ్యక్తులు మాగుంట లేఅవుట్ లో హల్చల్ చేయటం, ప్రధానంగా డిమార్ట్ రోడ్ ఏరియాలో వీళ్ళు హల్చల్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక వాచ్మెన్ నిద్రలేచి వాళ్ళలో ఒకరిని పట్టుకునే ప్రయత్నం చేస్తే నెట్టేసి దూరంగా పరుగులు తీసుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ చడ్డీ గ్యాంగ్ నెల్లూరులో తిరుగుతుందని చెప్పి తెలిసి ఒక్కసారిగా నెల్లూరు నగర వాసులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. క్షణం బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతంలో రైత్రి వేళల్లో కనీసం కంటి మీద కుడుకు లేకుండా ఎటువైపు నుంచి చడ్డీ గ్యాంగ్ వస్తారు అని చెప్పి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. చడ్డీ గ్యాంగ్ వ్యవహారాలు అందరికీ తెలిసిన విషయాలే. వాళ్ళు నిలువున ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఒక్కసారిగా 10 నుంచి 12 మంది గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశించి చిన్నపిల్లలని కూడా చూడకుండా వాళ్ళని హత్యలు చేసి మరి దోచుకు వెళ్లే గ్యాంగ్ ఇది. ఈ చడ్డీ వేసుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ ప్రాంతంలో హత్యలు చేయడంతో ఆ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసు వ్యవస్థ సరిగా లేదు. గతంలో చాలా పటిష్టంగా రాత్రి వేళల్లో బందోబస్తు నిర్వహించేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఎక్కడా కూడా గస్తీ తిరుగుతున్నటువంటి పరిస్థితులు లేవని చెప్పి నెల్లూరు నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గస్తీని ముమ్మరం చేయాలని చెప్పి ఈ చోరీలు ఇతర ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా చడ్డీ గ్యాంగ్ పైన కూడా దృష్టి సారించాలని చెప్పి వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. గతంలో పార్టీ గ్యాంగ్, చడ్డీ గ్యాంగ్, పోతురాజుల గ్యాంగ్ ఇలాంటి అనేక గ్యాంగులు నెల్లూరు జిల్లాలో ప్రవేశించి పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చడ్డీ వేసుకున్నటువంటి ఆ వ్యక్తి తిరగటం నెల్లూరు వాసులందరినీ కూడా కంటి మీద కురుపు లేకుండా చేస్తూ ఉంది.